ఇది. ఒక కోడిపుంజు ఓ రోజు గద్దను తొడగొట్టి సవాల్ చేసింది. నీకు దమ్ముంటే నాతో పోరాడి గెలుచు చూద్దాం అంది. కానీ గద్ద మాత్రం ఆ సవాల్ను తిరస్కరించింది. నీతో ఎందుకు అనవసరంగా అని. కానీ కోడి మాత్రం ఊరుకోలేదు. మరీ పిలిచి సవాల్ చేసింది. నీకంత సత్తా లేదులే అన్నది. ఆ ఒక్క మాటే గద్దకు గుచ్చుకుంది. సవాల్ అంగీకరించింది. రెండింటికి పోరాటం జరిగింది. కోడి చాలాసేపు పోరాటం చేసింది. కానీ దారుణంగా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రాణాలు కాపాడుకోవడానికి కోడి భయంతో పరుగు పెట్టింది. గద్ద ఆ చిన్న యుద్ధాన్ని ముగించుకుని గూటికి చేరుకుంది. గూట్లో తన గుడ్లన్నీ మాయమయ్యాయి. పదను కోసం చూసిన పాము గ్రద్ద గుడ్లను మింగేసింది. పోరాటం గెలిచింది గాని జీవితాన్ని పోగొట్టుకుంది. అప్పుడు అర్థమైంది గద్దకు, కొన్ని సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలవడం కంటే వదిలేయడమే మంచిదని. మనకు కూడా జీవితంలో చాలా మంది అనవసరమైన గొడవల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు. గ్రద్దను నీకు సత్తా లేదని రెచ్చగొట్టినట్టు మరెన్నో మాటలతో బోల్తా కొట్టిస్తారు. అహాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని ఓడించడం కాదు. వాళ్ళు ఓడిపోతారని తెలిసినా మిమ్మల్ని నష్టపరచడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అందుకే